and all that edges. సో నెక్స్ట్ ఈ గ్యాప్స్ అరేంజ్ చేయండి. సో ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, ఈ ఎడ్జ్ ఇదొకటి, ఇదొకటి. ఓకే, సో దిస్ వాజ్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో డైమెన్షన్స్ మార్క్ చేసుకుంటారు. సో మార్క్ దట్ డైమెన్షన్స్. దిస్ ఈజ్ 0.2D. So this is 0.2D. Next one, this one is 1.8D. 1.8D. So this is 1.5D. Next, this is D. And this total height is 0.5D. So this is 0.5D. అండ్ అట్లాగే ఈ గ్యాప్ వచ్చేసరికి 0.1D. దిస్ గ్యాప్. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ రింగ్ నట్. So next we will draw that last one, wing nut. So coming to wing nut. Wing nut. So here take base of wing nut as 2D according to the given data. 2D is nothing but 60 mm. So take 60 mm. నెక్స్ట్ యాక్సిస్ లైన్. నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి, దట్ విల్ బి 1.5D. హైట్ ఎంత ఇచ్చాడు, హైట్ ఈజ్ D. సో యాక్సిస్ లైన్ మార్క్ చేసిన తర్వాత సో టేక్ హైట్ యాజ్ 30. నెక్స్ట్ హైట్ 30 తీసుకున్న తర్వాత ఇక్కడ లైన్ ఎంత తీసుకుంటారంటే 1.5D. 1.5D ఈజ్ నథింగ్ బట్ 45 mm. So mark 22.5 and 22.5. So this is 45. Next ఈ ఎడ్జెస్ని జాయిన్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే దిస్ విల్ బి D diameter which is equal to 30 mm. So mark 15 and 15 here. నెక్స్ట్ వచ్చేసరికి డాటెడ్ లైన్స్. సో మెయింటైన్ గ్యాప్ 2 mm ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే నేను ఇక్కడ ఒక బేస్ లైన్ తీసుకున్నాను. నెక్స్ట్ అట్లాగే సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ హైట్ ఎంత మెయింటైన్ చేయమన్నాడు అంటే ఇక్కడ నుంచి పైకి 0.4D మెయింటైన్ చేయమన్నాడు. సో 0.4D ఈజ్ నథింగ్ బట్ 12 mm. సో మార్క్ 12 mm. సో దిస్ ఈజ్ 12 mm. దిస్ హైట్ ఈజ్ 0.4D. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక చిన్న యాక్సిస్ లైన్లో డ్రా చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే సో ఇక్కడ ఆర్క్ డ్రా చేయడానికి రేడియస్ 0.6D మెన్షన్ చేశాడు. సో 0.6D అంటే ఎంత అవుతుంది, 0.6/10 × 30. సో దట్ విల్ బి 18 mm. సో ఇక్కడ ఏం చేస్తారంటే 18 mm రేడియస్ తీసుకోండి. 18 mm రేడియస్ తీసుకొని ఆర్క్ డ్రా చేస్తారు.
ఓకే. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఒక లైన్ గీసారు కదా, ఇక్కడికి చిన్న ఆర్క్ ఇలా కొట్టండి. నెక్స్ట్ ఈ సెంటర్ తీసుకొని ఈ ఎడ్జ్ని పట్టుకొని ఇలా సర్కిల్ డ్రా చేస్తారు. ఓకే. సో సేమ్ ఇదే విధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా మీరు డ్రా చేసినట్టయితే నెక్స్ట్ this is the point and this will be the arc. So this is the arc. Okay, so this is the arc. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఎడ్జెస్కి జాయిన్ చేయండి. సో ఈ ఎడ్జ్ని దీనికి మళ్ళీ సేమ్ ఈ ఎడ్జ్ని జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కంప్లీట్ అయింది ఫ్రంట్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం ప్రొజెక్ట్ చేయండి లైన్స్ అన్ని కిందకి టాప్ వ్యూ డ్రా చేయడానికి. నెక్స్ట్ దిస్ వన్ అండ్ దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్ అండ్ దిస్ వన్. సో నెక్స్ట్ సర్కిల్స్ డ్రా చేస్తారు హియర్. So take d diameter, so take 15 radius and draw one circle, internal circle. So this is 30, so take radius 15 and draw one internal circle. నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ సర్కిల్ డ్రా చేయడానికి వాట్ విల్ బి ద డైమెన్షన్స్ హియర్. సో దిస్ విల్ బి 1.5D. సో 1.5D ఓకే. సో 1.5D అంటే మళ్ళీ ఎంత అవుతుంది, 15 3 45. సో టేక్ 22.5 రేడియస్ అండ్ డ్రా నెక్స్ట్ సర్కిల్. ఓకే, so this will be 22.5. Okay, and next one is 2D. So this is D and this one is 1.5D and this one is 2D. So take radius as 30 and draw the last circle. So this will be 2D. So this 2D is nothing but pi 60. One is D, another one 1.5D and last one is 2D. అట్లాగే మనం ఇంకొకటి డ్రా చేయాల్సినది ఏంటుందంటే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ని ప్రొజెక్ట్ చేశారు కదా, ఆ పాయింట్స్ దగ్గర నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ ఈ గ్యాప్ మనకి వచ్చేసరికి 0.2D తీసుకుంటారు. 0.2D అంటే మళ్ళీ 6 mm. సో 6 mm మెయింటైన్ చేసి గీయండి నెక్స్ట్. సో దిస్ ఈజ్ 6 mm. Three and 3. So draw this one. And this one. Okay. And also
draw this one. Okay. This is about wing nut. So mark that dimensions of this wing nut. So here this will be 0.60, 0.60, and this height is 0.4d. So this is 0.4d, and next this one is d. So here this is 1.2d. This is 1.2d, and this is d. This is d, and also mark that remaining dimensions. So this one is 1.5d, and this is 2d. So this is 2d. Next. So this is 0.2d. So this is about today's session. We will discuss the remaining diagrams in next class. Thank you.